టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. కాపాడవలసిన అధికారులే కంచెం వేస్తున్నట్టుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కూడా ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు ఉండలేవని చెప్పేసి ప్రజలు బెంబేలెత్తిపోతా ఉన్నారు. ఎందుకంటే అక్రమ నిర్మాణాలు మీరు ఇచ్చేటువంటి పర్మిషన్ కంటే ఎక్కువ మొత్తంలో వాళ్ళు నిర్మాణాలు చేస్తూ ఉంటే ఇది అక్రమం అని తెలిసినప్పటికీ మీరు ఏం చేస్తారని చెప్పేసి ఆ ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. అక్రమ నిర్మాణాల పైన మీ యొక్క ఆంతర్యం ఏందో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు ఆ నిర్మాణాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావాలి, కానీ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి మార్గాలను మీరు వదిలేసి మీ యొక్క జేబులకు డబ్బులు వస్తాయని చెప్పేసి అభియోగాలు అయితే ఉన్నాయి. దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు ఖచ్చితంగా మీరు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను కాపాడాల్సిన అధికారులు మీరు, కానీ కాపాడకుండా మీరు ఏం చేస్తారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కొన్ని దిక్కులలో అక్రమంగా సెల్లారు నిర్మిస్తూ ఉన్నారు. దానివల్ల పక్కకు ఉండేటువంటి బిల్డింగ్లు కూలేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. కానీ మీరు దాని వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. అక్రమంగా షెడ్లు నిర్మాణాలు చేస్తూ ఉన్నారు, కానీ అటు మీరు దృష్టి పెట్టినటువంటి దాఖలాలు అనిపిస్తలేవు. మరి ఇంత పెద్ద అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు మరి నిద్రపోతా ఉన్నారా అని చెప్పేసి ఆ ప్రజలంతా అంటా ఉన్నారు. ఎన్ని వినతులు మీకు ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరని చెప్పేసి అంటారు. దీనిపైన మీరు ఇంకోసారి ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు దీనిపైన దృష్టి పెట్టాలి సార్. ఎందుకంటే ఒక షేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని చూసుకుంటే ఈ అక్రమ నిర్మాణాలు అరికడితే మనకు రాష్ట్రానికి కావలసినటువంటి అప్పులను తీరిపోతాయని చెప్పేసి కొంచెంమంది మేధావులు అంటా ఉన్నారు. కాబట్టి అక్రమ నిర్మాణాల పైన కొరడ రూపించాలని చెప్పేసి, అక్రమ నిర్మాణం అరికట్టాలని చెప్పేసి, ఇది ప్రభుత్వానికి ఆదాయ మార్గాలుగా చూపెట్టాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈ అక్రమ నిర్మాణాల దారుల నుంచి ఈ సంబంధిత అధికారులే డబ్బులు తీసుకొని వాళ్ళకి సహకరిస్తారని చెప్పేసి అభియోగాలు అయితే ఉన్నాయి. కాబట్టి దీనిపైన మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని దిక్కుల ఏం జరిగినా కూడా ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తారని చెప్పేసి ప్రజలకు ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి మీరైనా దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను.